ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వాళ్ళారా, ఈ కుమ్మరి మంటిని చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. జిగటం మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వాళ్ళారా, మీరు నా చేతిలో ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభువా, నీ బిడ్డను నీవే మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని, నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడమని నీ సన్నిధానంలో వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీరు చివరిలో ఒక మాట మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఏమనుంది అక్కడ? మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని ప్రజలు దేవుని మాట వినిన యెడల వారికి కీడు చేయక దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త ఇక్కడ ఇశ్రాయేలుకు తెలియజేస్తా ఉన్నాడు ఈ మాట. ఎవరి ప్రవక్త? ఇర్మియా ప్రవక్త. ఎవరి ప్రవక్త? ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలులకు తెలియజేస్తున్నటువంటి మాట ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున నేను మీతో మనము దేవుని చేతిలో ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనము దేవుని చేతిలో ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే మనము దేవుని చేతిలో ఉంటే ఏమి జరుగుతుంది అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. ఆ చిన్నదాని చేయి పట్టి తలిత కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరాల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవరికి తెలియచేయకూడదని ఆయన వారి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఇక్కడ యేసయ్య చేతిలో ఎవరున్నారు? ఒక చిన్నది ఉంది ఇక్కడ. ఆ చిన్నదాని వయసు ఎంత? 12 సంవత్సరాలు. చెప్పాలి, ఇప్పుడు చిన్నదాని వయసు ఎంత? 12 సంవత్సరాలు ఆ చిన్నదాని వయసు. అయితే ఈ చిన్నది ఏమైంది? చనిపోయింది. ఏమైంది? చిన్నది చనిపోయింది. అక్కడ మీరు చూస్తే యేసయ్య ఏమన్నాడు? చెయ్యి పట్టుకొని, ఫస్ట్ చేసిన పని దేవుడు ఏం చేసినాడు? ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకొని ఏం చెప్పినాడంట? చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. చెయ్యి పట్టుకున్న తర్వాత దేవుడు ఏం చెప్పినాడు? లేయమని చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేయమని చెప్పినాడు. ఇప్పుడు ఆ చిన్నది లేచిందా? ఏం జరిగిన తర్వాత ఆ చిన్నది లేచి నడవసాగిందంట. ఫస్ట్ దేవుడు ఏం చేసినాడు? చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఏం చెప్పినాడు? చిన్నదానా లేమ్మా అని చెప్పినాడు. తర్వాత చిన్నది ఏం చేసింది? లేచి నడవసాగింది. అంటే ఇప్పుడు లేవగానే చిన్నపిల్ల ఏం చేస్తుంది? నడుస్తుంది. అంతవరకు నిర్జీవమైనది, అంతవరకు చనిపోయిన చిన్నది, అందరూ కూడా ఏడుస్తున్నటువంటి ఆ కుటుంబం, అందరూ కూడా బాధతో ఉన్నటువంటి కుటుంబంలో ఇప్పుడు ఈ చిన్నది దేవుడు చెప్పిన మాట వినగానే లేచి నడవసాగింది. హల్లెలూయా. ఈరోజు ఈ 12 సంవత్సరాలు గల ఈ చిన్న పాప మనకొక పాఠముగా ఉంది. మనకొక పాఠం ఈ రోజున. 12 సంవత్సరాల చిన్నది డిగ్గున లేచి నడిచిందంటే ఈరోజు దేవుడు మన జీవితంలో ఎన్ని మేలు చేసినా, ఆయన మన చెయ్యి పట్టుకున్నా, కళ్యాణ్ లేనాయన అని దేవుడు లేపినా మనం ఏం చేయలేకుండాము? నడవలేకుండా.
ఏం చేయలేకున్నాము? యేసుతో నడవలేకున్నాం. ఈ చిన్నది లేచి ఏం చేసింది? నడుచుంది. ఈరోజు ఎంతో మంది దేవుని బిడ్డలు నడవడానికి సిద్ధంగా ఉన్నారా? యాడున్నారు? పేరుకు క్రైస్తవులు, కానీ దేవునితో నడవడానికి ఇష్టలుగా లేరు. ఈరోజు మరి నా మాటలు ఎందరైతే వింటున్నారో, ఎక్కడెక్కడి నుంచి వింటున్నారో, ఏ ప్రాంతం నుంచి వింటున్నారో నాకు తెలియదు, కానీ మీరు లేవనెత్తబడాలంటే యేసయ్య మీ చెయ్యి పట్టుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు లేయాలంటే ఎవరు మీ చెయ్యి పట్టుకోవాలా? యేసయ్య మీ చెయ్యి పట్టుకోవాలి. అప్పుడు మీ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలా? యేసయ్య చేతిలో ఉండాలి. అందుకే ఒక పాట రాసిన ఒక భక్తుడు, యేసుతోనే టీవీగాను పోదమా. చాలండి, యేసుతోనే ఎటు పోవాలంటే మనము టీవీగా పోవాలా. ఉదాహరణకి మీరు బాగా గమనించండి, ఒక పొలంలో ఒక రైతు పొలం పని చేసుకుంటా ఉన్నాడు అనుకోండి. మీరు బాగా వినాలా. ఒక రైతు ఏం చేసుకుంటాడు? పొలంలో పని చేసుకుంటా ఉన్నాడు, పొలం పని చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ దారిలో ఒక పెద్ద నాయకుడు పోతున్నాడు అనుకోండి. ఉదాహరణకి మన జగన్ సార్ పోతున్నాడు అనుకోండి. కారు ఆపినాడు. ఆ రైతుని పిలిచాడు, ఏమైనా రావయ్యా అని పిలిచినాడు. ఆ రైతు పారంతా పక్కన పెట్టి, ఒళ్ళంత ఇందిలించుకొని, లుంగి అంత కిందికి అనుకొని, నీటికి అంత గబగబా సెట్ చేసుకుని పరిగెత్త ఎవరి దగ్గరికి వస్తాడు? జగన్ సార్ కాడికి వచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఆ జగన్ సార్ భుజం మీద చెయ్యి వేయగానే ఇంత ఇప్పుడు రైతు ఎట్ట మారిపోతాడు? ఇప్పుడు ఎటుంటాడు? ఇప్పుడు జగన్ సార్ నా మీద చేసినాడు అని ఇంక అందరూ అప్పంతి కూర్చొని ఇప్పకి ఎట్లుంటది? ఇంకా ఎంత గర్వంగా ఉంటుందో, అబ్బా జగన్ సార్ నా మీద చేసినాడు. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు జగన్ సార్ చేసి పన్నా నడుచాం, పన్నా పాదయాత్ర నడుస్తున్నా అన్నాడు అనుకో. ఎటు నడుస్తాడు? ఇటు వంగుతా పోతాడా? ఇంకా భుజం మీద చేసి ఉంటే ఇంక జగన్ సార్తో పాటు ఇటు పోతుంటాడు, నిలుపుకొని పోతుంటాడు. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో ఫోటోలు దిగింటారు కదా, చాలా రైతులు కానీ ఆడోళ్ళు కానీ జగన్ సార్తో ఫోటోలు దిగిన వాళ్ళందరినీ మీరు చూడండి, నవ్వుతుంటారు, సంతోషంగా ఉంటారు, ఎంత బాగా పరిగెత్తి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆనందం, ఒక ధైర్యం. అలాగే నేను ఏం చెప్తున్నానంటే మీకు ఇక్కడ, యేసుతో మీరు నడవగలిగితే ఆయన మీకు బహు ధైర్యంను పుట్టించగలుగుతాడు. హల్లెలూయా. మిమ్మల్ని నడిపించగలడు ఆయన. మిమ్మల్ని ఏం చేయగలుగుతాడు? ఆయన నడిపించగలుగుతాడు. ఆయన మిమ్మల్ని లేవనెత్తగలుగుతాడు. ఆయన మీ చెయ్యి పట్టుకోగల దేవుడు ఆయన. ఈరోజు చాలా మంది దేవుని చేతిలో ఉండడానికి కూడా ఇష్టపడడం లేదండి. చాలా మంది దేవునితో ఉండడానికి కూడా ఈరోజు చాలా మంది వెనుకడుగేస్తున్నారు. దేవునితో సంబంధం పెట్టుకోవడానికి, దేవుని దగ్గరగా ఉండడానికి, దేవునికి సమీపస్తులుగా ఉండడానికి ఈరోజు ఎంతమంది వెనుకడుగేస్తున్నారో. ఊరికే పైకి పాట పాడతాం, అబద్ధం పాట. ఏం పాట ఇది? నేను పాడింది యేసుతోనే టీవీగాను పోదామా అని. యాడ ఆయన భారం మనం మోయగలుగుతామా? ఏమంటారు? బాప్తీసం తీసుకుంటే కష్టాలు వస్తాయంట కదా బాబు, ఆ సిలువ శ్రమలన్నీ వస్తాయంట కదా బాబు. ఎందుకులే బాబు, ఇప్పుడు సంతోషంగా ఉన్నాము, మాకెందుకు వచ్చింది ఈ శ్రమలు? మేము నడవలేములే, అంత భక్తిగా మేము ఉండలేములే, అంత ఖచ్చితంగా మేము భక్తి చేయలేములే కళ్యాణ్ బాబు కదా. మీరే గమనించండి, మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎందుకు రాలిపోతారంటే సత్యం వాళ్ళకు గుచ్చుకుంటుంది. ఎక్కడైతే అసత్యం ఉంటుందో అడిగి పోయి చేరుకొని ఏదో రోజే ప్రార్థన చేసుకునేవా, రోజే బల్ల తీసుకునేవా, గాల్లో అందరితో కలిసిపోయినామా, గడ్డకు వచ్చినామా, అటుంది ఇప్పుడు వ్యవహారం. సత్యం ఉన్న చోట నిలబడలేకపోతున్నారు. దేవుడు ఖండిస్తూ ఉంటే, దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, దేవుడు సరి చేసుకో అని చెప్తా ఉంటే ఈరోజు వినేటోళ్ళు లేరు, తక్కువ. అట్లాంటి పరిస్థితుల్లోకి ఈరోజు సైతాను మనల్ని నడిపించుకొని పోతున్నాడు. ఈ 12 సంవత్సరాల చిన్నది ఈరోజు మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉంది. ఆ చిన్నది పడిపోయింది, చనిపోయింది, కానీ యేసయ్య చేయి పట్టుకోగానే ఆ చిన్నదానికి ప్రాణం వచ్చింది. ఈరోజు నీకు కూడా ఈ లోకంలో విలవిల్లాడిపోతున్నావేమో, అల్లాడిపోతున్నావేమో, నీ ప్రాణం గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ శక్తి గురించి, నీకున్న దాని గురించి, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి అల్లాడిపోతున్నావేమో, విలవిలలాడిపోతున్నావేమో. యేసయ్య నీ చేయి పట్టుకోగానే నువ్వు లేవనెత్తబడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చేయి పట్టుకుంటే చాలు, చరిత్రలో నువ్వు పడిపోతామా? అస్సలు పడిపోం. యేసు ఒకవేళ మనం చేయి పట్టుకున్నాడంటే
నువ్వు కూడా యేసయ్య చేయి పట్టుకున్నావు అంటే ఎంత బాగుంటావంటే నీ జీవితం అంత బాగుంటుంది. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను నేను. లూకా సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరచెను. ఎవరు ఈమా? చూడండి ఆ మాట 10వ వచనం నుంచి చదవండి. విశ్వనాథ దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి ఏం చేసిందంట? దేవునిని మహిమపరిచిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సింది విషయం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున ఏం చేస్తున్నాడంట? ఆయన మందిరంలో ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడు. నేను ఎట్లా బోధిస్తానా మీకు, అట్లాగే యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడంట? చెప్పాలా మీరు? ఏం చేస్తున్నాడంట? బోధిస్తున్నాడంట. బోధించేటప్పుడు ఆ మందిరంలోకి ఒక ఆడామ వచ్చిందంట, ఒక స్త్రీ. ఆ స్త్రీకి ఏ రోగం ఉందంట? 18 ఏండ్ల నుండి బలహీనపరిచే దయ్యం ఉందంట. ఎన్ని ఏండ్ల నుంచి? 18 ఏండ్ల నుంచి ఏం దయ్యం ఉందంట? బలహీనపరిచే దయ్యం ఉందంట. నడుము వంగిపోయిందంట. మీరు గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంట? ఆమె ఎట్టొచ్చిందంట దేవుని మందిరంలోకి? బలహీనతతో వచ్చింది. నడుము ఏమైంది ఆమెకు? నడుము వంగిపోయి ఎంత మాత్రము అసలు ఆమె చక్కగా లేయలేదంట. ఏం చేయలేదంట ఆమె? చక్కగా అసలు నడుము ఇటు రాదంట ఆమెకు. అట్లాంటి బలహీనత ఉండే ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడంట? చూడండి, ఆ మందిరంలోనే యేసు ఆమెను చూచి ఏం చేశాడు? యేసు నిన్ను చూసినాడు, నన్ను చూసినాడు. చూసి ఏమంటున్నాడు? రమ్మని పిలిచి, రా నా దగ్గరికి రా, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడిందంట. హల్లెలూయా. ఎన్ని ఏండ్ల నుంచి బాధపడుతుంది? 18 ఏండ్ల నుంచి ఆమె నడుము వంగిపోతే గెస్ట్ మందిరంలోకి వచ్చింది. ఆమె యాడికి వచ్చింది అంటే అన్ని ఏళ్ళు యాడికి రాలేమా? మందిరంలోకే కాళ్ళు పెట్టలే. కొన్ని బతుకులు అంతే, మందిరం వైపు కూడా కాళ్ళు పెట్టరు. కొంతమంది పేరుకే క్రైస్తవులు, కనీసం చర్చిలో కాళ్ళు కూడా మోపరు. ఇప్పుడు మోపుతారులే. ఇంకా ఎప్పుడు? దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుంచి ఈమె బలహీనతతో నడుము వంగిపోయి అట్నే బతికింది. కానీ ఎందుకో మందిరానికి పోదామని ఆలోచన కలిగింది. ఈరోజు చాలా మంది అంతే, దేవుడు దెబ్బ కొట్టినాకనే దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు. అవునా కదా? దెబ్బ కొట్టినప్పుడు ఎక్కడికి వస్తారు? దేవుని కాడికి వస్తారు. దెబ్బ కొట్టినంత వరకు దేవుని కాడికి వస్తారు ఎవడైనా? రారు. దేవుడు బలహీనతలో ఉన్నప్పుడు బలపరుస్తాడని గుడ్డి నమ్మకంతో వస్తారు దేవుని కాడికి చాలా మంది. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 18 ఏళ్ల నుంచి బలహీనత ఉండే ఈమె ఏం చేసింది? మందిరంలోకి వచ్చింది. వచ్చని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ టైంలో బోధ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? బోధ చెప్తున్నాడు. అమ్మా వినాలా? ఏం చెప్తున్నాడు? బోధ చెప్తున్నాడు. బోధ చెప్పినప్పుడు యేసుప్రభు ఏం చేసిన? ఆమె దిక్కు చూచి ఇట్రామ్మా అని పిలిచినాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. చెప్పండి, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడా కాదా? అమ్ముకోదగిన వాడా? కొంతమంది అంటారు కదా, దేవుని కాడికి వచ్చి అన్ని సమర్పించుకోవాలి, పోనైనా ఏంటికి మాకు జీవితం ఇవ్వాలా, కాన్నకి ఇవ్వాలా, ఏమన్నా అర్పణలు ఇవ్వాలా, మళ్ళీ మధ్యలో ఏంటన్నా వచ్చాయి అన్ని ఇవ్వాలి. అంత తరగానే మేము ఏళ్ళైనా మేము పేదవాళ్ళం కదా. ఒక ఆయన అన్నాడు, యేసుప్రభు నమ్ముకో, ఉన్నవన్నీ అమ్ముకో అన్నాడంట. ఏమన్నాడంట? యేసుప్రభు నమ్ముకో,
ఉన్నవన్నీ అమ్ముకో అన్నాడంట. నువ్వు అమ్ముకోవడం ఏం అవసరంలే, యేసుప్రభు కాడికి వస్తే 30, 60, 100 రెట్లు నా దేవుడు నీకు తిరిగి దయచేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఏమవుతా ఉంది? బలహీనతతో ఉంది, నడుము వంగిపోయింది, లేవలేకుంది. కానీ ఎప్పుడైతే యేసుప్రభు ఆమె మీద చేయి పెట్టినాడు, ఆమెకి ఏమైందంట? నడుము ఏమైందంట? చక్కగా నిలబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు కదండి. 18 ఏళ్ళ నుండి బాగుపడని ఆ స్త్రీని దేవుడు బాగు చేసినాడు. నడుము వంగిపోయిన స్త్రీని ఒక్క సెకండులోనే దేవుడు పైకి లేవనెత్తినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు. నడుము వంగిపోయిన స్త్రీని సెకండులో లేవనెత్తిన దేవుడు. నీ రోగమును బాగు చేయలేడా? నా రోగమును బాగు చేయలేడా? మన స్థితిని బాగు చేయలేడా? మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ చిన్నదాన్ని కూడా దేవుడు ముట్టినాడు. అలాగే ఈ 18 ఏళ్ళ నుంచి ఈ స్త్రీని కూడా దేవుడు ఏం చేసినాడు? ముట్టినాడు, పిలిచినాడు, తాకినాడు. నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు ఏం చేసినాడు? లేపినాడు. ప్రభా, నిజంగా నీ చేతిలో ఉంటే నువ్వేమైనా చేయగల దేవుడు. అదే పొరపాటున దేవుని చేతిలో నేను లేకపోయి ఉంటే ఏమైపోయేవాన్నో, అసలు ఉండేవాన్నో కూడా తెలియదు. దేవుడు మన పక్షం ఉండగా నిజంగా మీకు ఏ అపాయము, ఏ తెగులు మీకు సమీపించదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు నీ పక్షాన కూడా ఉన్నాడు. ప్రభు నిన్ను కూడా బలపరచాలని ఆశపడుతున్నాడు, నిన్ను కూడా దీవించాలి, నిన్ను కూడా లేవనెత్తాలని. ఆ చిన్నది లేచి ఏం చేసిందంట? నడవసాగిందంట. మనం కూడా నడవాలి, దేవునితో నడవాలి. నడిస్తేనే మనకు శోధనలు రావు, శ్రమలు రావు, వ్యాధులు రావు, బాధలు రావు, కష్టములు ఏవి రావు. ఒకవేళ వచ్చినా వాటన్నిటి నుండి దేవుడు తప్పించుకోవడానికి మార్గమును కూడా ఆయనే చూపిస్తాడు. నిజంగా ఇలాంటి దేవుడు మనకి ఎక్కడ కూడా దొరకడు. అంత అద్భుతమైన దేవుడు, అంత బలమైన దేవుడు, అంత గొప్పవాడు మన దేవుడు. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను నేను. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవ్వడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేను దేవుని అనుకోండి, ఉదాహరణకి నన్ను దేవుని అనుకోండి. ఇప్పుడు నా చేతిలో మీరున్నారు. ఇప్పుడు నా చేతిలో ఉదాహరణకి ఇది చందు అనుకోండి. ఇప్పుడు నా చేతిలో ఎవరున్నారు? చందు ఉంది. నేను ఎవరిని? యేసయ్యని అనుకోండి. యేసయ్య చేతిలో ఇప్పుడు ఎవరున్నారు? చందు ఉంది. ఇప్పుడు ఈ చందుని ఎత్తుకోపోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తారు? సైతాను ప్రయత్నం చేస్తుంది. ఎవరిని ఎత్తుకోపోవడానికి? ఎవరిని ఎత్తుకోపోవడానికి? చందుని ఎత్తుకోపోవడానికి. కానీ చందు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది, యేసయ్య చేతిలో ఉంది. తిరుగుతూ ఉంటాడు వాడు. అంత ఈజీగా వదిలిపెడతాడా? దేవుని చేతిలో ఉంది లేబ్బా చందు ఉన్నీళ్ళే అని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఈడ ఒక ఎర్ర చూపిస్తాడు, ఈ వల్ల ఒక ఎర్ర చూపిస్తాడు, ఎన్నో ఎర్రలు తల్లుతాడు వాడు. ఎందుకు? చేతిలో నుంచి బయటికి రానీకి. అవునా కదా? చేతిలో నుంచి ఎన్నో చేస్తాడు వాడు, ఎన్నో మ్యాజిక్లు చేస్తాడు వాడు మనల్ని పడేయడానికి. అయితే నువ్వు ఒకవేళ దేవుని స్వరం వింటే, ఎవరున్నారు ఈడ? చందు ఉంది. చందు ఎవరి స్వరం వినాలి? ఇప్పుడు దేవుని స్వరం వినాలి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇప్పుడు ఈ గొర్రె అంటే ఇప్పుడు ఈ చందు ఎవరిని వెంబడించాలా? ఎవరిని వెంబడించాలమ్మా? దేవుణ్ణి వెంబడించాలా. అటు ఇటు దిక్కులు చూస్తే ఏమైపోతుంది? సైతాను చేతిలో పడిపోతుంది. ఇప్పుడు ఇది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్నంత వరకు అక్కడ ఏముంది? లాస్ట్ మాట 29వ వచనము, అపహరింపలేడు. అపహరింపలేడు అంటే అర్థమైంది? ఎత్తుకొని పోలేడు నిన్ను. నువ్వు దేవుని చేతిలో ఉన్నంత వరకు
నువ్వు దేవుని చేత వాడబడుతున్నంత వరకు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు, నీవు దేవుని గణపరుస్తున్న వరకు, నీవు దేవుని ఆరాధిస్తున్నంత వరకు, నీవు దేవుని పూజిస్తున్నంత వరకు నిన్ను ఎవరు తగలలేరు. హల్లెలూయా. ఎవరు నిన్ను టచ్ చేయలేరు. ఇంకా నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లింపబడదు. చెప్పండి ఒకసారి, మీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లింపబడదు. ఏది వర్ధిల్లింపబడదు. కాబట్టి చిన్నదాన్ని తాకిన దేవుడు 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి బాధపడిన ఈ స్త్రీని దేవుడు తాకగానే బలపరిచి ఆమె కూడా డిగ్గు లేచి ఏం చేసిందంట? దేవుణ్ణి మహిమపరిచిందంట. ఈరోజు ఎంతో మంది దేవుడు బాగు చేస్తున్నాడు. దేవుణ్ణి మహిమపరుచున్నారా? ఏం మహిమపరుచున్నారో ఏమో మరి వాళ్ళకే తెలియాలి. మనమైతే ఎవరిని ఏమనలేం, ఎవరికి మనం తీర్పు తీర్చలేం. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఎన్ని మేలు చేసినా నువ్వు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు. మేలులు లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనకి ఏం వస్తామో, ఆదివారం ఏం వస్తామో కదా. కానీ అన్నీ పొందుకున్నాక శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రానికి కూడా టైం లేదు పాస్టర్ గారు, మాకు సమయం లేదు పాస్టర్ గారు, పనులు ఉండేవి పాస్టర్ గారు అయ్యి అని చెప్తాం. ఆదివారం ఏమ్మా ప్రార్థన అంటే, ఆదివారం పూట మాకు ఎన్నో పనులు ఉన్నాయి, అందుకని రాలే పాస్టర్ గారు. చూడండి, అదే ఏమీ లేనప్పుడు ప్రభు దగ్గరికి పరిగెత్తా వస్తాం. అన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వు ఎట్లా రావాలా దేవుని కాడికి? యేసుతో నడవాలా. ఆ చిన్నది ఏం చేసింది? లేచి నడవసాగింది. అలాగే నీవు కూడా లేచి నాకేం చేయాలా? నడవాలా. ఆగిపోమాకండి. ఏదో చిన్నది దేవుడు చేసినాడు ఆగిపోదాంలే అని ఆగిపోయారు. ఆగిపోతే నష్టపోతారు మళ్ళా. ఆగక సాగుమా, పాట గుర్తులేదా? ఆగక సాగుమా, దేవునితో నడువు. ప్రభు ఇచ్చిన పిలుపును మరువక సాగుమా, ఆగక సాగుమా, సాగుమా. హల్లెలూయా. ఆగక నువ్వేం చేయాలంట? సాగిపోవాలా. ఏం చేయాలి? ఆగక చెప్పాలి. ఆగక సాగిపోవాలా. హల్లెలూయా. ఆగిపోవద్దమ్మా ఎప్పుడు కూడా, డీలా పడిపోవద్దమ్మా ఎప్పుడు కూడా. ప్రభుత్వం నిలకడగా ఉండండి, యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. నిజంగా మీరు ఎంత బలవంతులు అంటే అంత బలవంతులు. మీరేం బలహీనులేం కాదు. మీరు ఎప్పుడు బలహీనులు అనుకోవద్దు. మీరు దేవుని చేతిలో ఉన్నంత వరకు మీరు ఏమవుతారు? బలవంతులు. హల్లెలూయా. మీరు సైతాన్ని ఎదిరించాలా, రోగమును ఎదిరించాలా, కష్టమును ఎదిరించాలా, కన్నీరును ఎదిరించాలా, శ్రమలను ఎదిరించాలా, వ్యాధులు, బాధలు, రోగములు, అవమానాలు, నిందలు అన్నిటిని మీరు ఏం చేయాలా? ఎదురించాలా. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరితో సాగిపోతున్నాము? యేసుతో సాగిపోతున్నాం. యేసుతో ఉంటే నీకు భయమా? భయమే లేదు. యేసుతో ఉన్నంత కాలం నీకు భయమే ఉండదు, నీకు ధైర్యం. యేసయ్య ఎందుకు పుట్టినాడు? నీకున్న భయము నుంచి బలమునివ్వడానికి, ధైర్యంనివ్వడానికి. అందుకే ఏమన్నాడు? మరియమ్మ దగ్గరకు వచ్చి దూత ఏమనింది? భయపడకుము. యేసేపు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? భయపడకుము. చూడండి ఎంత గొప్ప దేవుడు. భయపడద్దు. లోక పాపములను మోసుకొని పోయి దేవుని కుమారుడు మన నిమిత్తమై అనుగ్రహించబడతా ఉన్నాడు, అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఈరోజున ఎన్నో క్రిస్మస్లు అయిపోతా ఉన్నాయి. 23వ సంవత్సరంకి వచ్చినాం, ఈ 2023 సంవత్సరంకి వచ్చినాం. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా పండగ వస్తుంది, ఈశ్వర పండగ వస్తుంది. రాకుండా ఏం పోవు, అన్నీ ఎప్పుడేం జరగాలని జరిగిపోతూ ఉంటాయి. మరి నీ రక్షణ దినం ఏది? ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఇదే మారు మనసు పొందాల్సిన సమయం. రేపేం సంభవించిన నీకు తెలియదు. ఈ దినము నీది కాదు, ఈ దినమే నీది, రేపటి దినం నీది కాదు. కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోండి. ఆమె లేచి నడవసాగిందంట. నువ్వు కూడా నడవాల దేవునితో. ఆగిపోవద్దు. ప్రభుతో బ్రతకండి, ప్రభుతో నడవండి, ప్రభుతో ఉండండి.
నిజంగా మీ జీవితంలో ఏ కొదవలో దేవుడు చేయడు. అద్భుతమైన దేవుడు మన దేవుడు, ఘనమైన వాడు, అందరికంటే గొప్పవాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఎక్కడ శాంతి, సమాధానము, విశ్రాంతి దొరకదు. దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. పోనీ మీకు ఆరోగ్యం దొరుకుతుందని గ్యారంటీ ఏమైనా ఉందా? హాస్పిటల్కి పోతాం, దానికి ఒక జ్వరమో, దగ్గో, క్యాన్సరో, టీబో ఏదో ఒక రోగానికి పోతాం. పోగానే ఒక సూది అనే రోగం పోతుంది ఏమన్నా? పోదు. పోనీ ఎన్ని సూదులు, ఇప్పుడు మన ధనం హాస్పిటల్కి పోయి ఎన్ని సూదులు, ఎన్ని మాత్రలు, ఎన్ని బాటిళ్ళు, ఎన్ని కరెంట్లు పెట్టించుకునింది పాపమా? నొప్పులు పోయినాయా? పోనీ నేను కూడా నూనె ప్రార్థన చేసిన, ప్రభా బిడ్డ బలపరచు ప్రభా అని. దేవుడు బలపరిచినాడు, ఇంకా బలపరుస్తాడు. నిజంగా మన దేవుని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కానీ నమ్మితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే నీ రోగమును, నీ వ్యాధిని, బాధని యేసు నామములో స్వస్థపరచగలడు. హల్లెలూయా. నిజంగా మనం మనస్ఫూర్తిగా, యేసయ్య నీవు తప్ప నాకెవరు లేరు, నీవు నాకుండగా, నీవు నాకు అండగా, ఇంకేం కావాలి చెప్పండి? ఆయన మనకు అండగా ఉండే దేవుడు, తోడుగా ఉండే దేవుడు, భద్రపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయన చేతిలో ఉంటే ఎవరు నిన్ను అపహరింపలేరు. హల్లెలూయా. ఇప్పుడు ఆ 18 ఏళ్ళ నుంచి ఎంత బలహీనత పడిందో కదా, ఎంత కష్టపడింటుందో, వండుకోనికి, తిన్నికి, పనుకోనికి ఎంత కష్టపడింటుందో పాపం. కానీ యేసుప్రభు దగ్గరికి రాగానే యేసుప్రభుని పిలిచినాడు. పిలిచిన పిలుపుకి ఆమె లోబడింది. చాలామంది పిలిచినా కూడా రారు. మనం ప్రార్థన చేస్తారా అంటే, ఏం కాదులే పాస్టర్, బాగుండాంలే పాస్టర్, బాగుండదు, లక్షణంగా ఉన్నాం పాస్టర్, దేవుని దయ వల్ల మేము లక్షణంగా ఉన్నాం పాస్టర్. లేరు అనేటోళ్ళు ఎంతమంది లేరో. ఏమ్మా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేర్చుకుంటున్నామమ్మా, మీ ఇంట్లో కూడా చేర్చుకుంటారా? ఇప్పుడు మాకేం అవసరం ఏం లేదులే, మేము ప్రస్తుతానికైతే మేము బాగా లక్షణంగా మేము ఉండాము దేవుని దయ వల్ల, మీరు చేసుకోరు. మీ ఇంట్లో రోగం ఉంది, వ్యాధి ఉంది, బాధ ఉంది కాబట్టి మీరు చేసుకోరు ప్రార్థన. లేరు అనేటోళ్ళు అట్లాంటి వాళ్ళు అమ్మా చాలామంది ఉన్నారు. అసలు చెప్పాలంటే దేవుని ఎట చూస్తారంటే, ఒక వ్యాపారం చేసే వ్యక్తి మాకు చూస్తారు. నీ కాడికి వచ్చావు, నువ్వు మాకేమి ఇచ్చావు, మాకు బాగు చేయి, నీకేదో ఒకటి ఇచ్చాం. మందిరానికి ఒక ఫ్యానో, లైటో, ఒక కుర్చీయో, దాని మీద ఎంకలపై ఒక పెద్ద స్టిక్కర్ వేసుకుంటాం. ఏం స్టిక్కరు? పలానా దానమయ్యే ఫ్యాన్ ఇచ్చినాడని స్టిక్కర్ వేసుకుంటారు, అంతే. ఇటుంది మన పరిస్థితి. మన భక్తి ఆడికి ఏడిచింది, ఇంకా మారలే. భక్తులు ఎట్టున్నారంటే ఈ రోజున చెప్పకూడదు కానీ అందరికీ భక్తులే. ఎవరికి? సైతానికి భక్తులు, మనుషులకు భక్తులు, స్త్రీకి భక్తులు, పురుషునికి భక్తులు, పిల్లలకు భక్తులు, దేవునికి తప్పక అందరికీ ఇప్పుడు మనం ఏమైనామంటే భక్తులం అయిపోయినాం కదా. కానీ ఈ రోజున ఒక దైవజనునికి నేను చెప్తున్న మాట, మీరు దేవుని మాట వినగలిగితే దేవుడు మిమ్మల్ని నిలబెట్టగలుగుతాడు. ఆ చిన్నది లేచి నడవసాగిందంట. ఈమె కూడా లేచి ప్రభుని, నడుము వంగిపోయిన స్త్రీ లేచి ప్రభుని మహిమపరిచిందంట. మరి నీ పరిస్థితి ఇప్పుడు నేను చదివిన వాక్యం కూడా మీరు గమనించగలిగితే ఏం చెప్పినాము ఇప్పుడు నేను మీకు? దేవుడు ఆయన చేతిలో ఉంటే మనల్ని ఆయన ఎవ్వరు కూడా మనల్ని అపహరింపలేరు, ఎవ్వరు మనల్ని ఎత్తుకోలేరు. ఏ కాకి, ఏ సైతాన్ని కూడా మనల్ని టచ్ చేయలేరు. ఎందుకంటే మనల్ని బలపరిచే దేవుడు. కోడి తన పిల్లలను భద్రపరిచినట్లు నేను మిమ్మలను భద్రపరిచేదను. కాబట్టి పగులు ఎండ దెబ్బైన, రాత్రి వెనల దెబ్బైన మీకు తగలదు. ఏ అపాయమో, ఏ తెగులు మీ గుడారానికి. చూడండి ఎన్ని మాటలు. ఇట్లాంటి దేవుడు ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉన్నారా? మొక్కలతో నడుచుకుంటారా, వచ్చి గుండు కొట్టించుకో, లేదంటే ఒక 50 రోజులు 40 రోజులు మాలేసుకో, లేదంటే కల్లూరు నుంచి కొండమింది వరకు నడుచుకుంటా పాదయాత్ర చేయి అని ఏమన్నా చెప్తాడా మన దేవుడు? ఏమన్నా మన కండిషన్లో పెట్టినాడా? మీరు ఖచ్చితంగా యెరూషలేముకు రావాల్సిందే, బెత్లెహేముకు రావాల్సిందే, మొత్తం యెరూషలేములో చూసి పోవాల్సిందే అని ఏమన్నా రూల్ పెట్టినాడా? ఏం పెట్టలే. అసలు నీ పక్షమున ఒక్క రూల్ కూడా పెట్టలే. ఒక్కటే ఒక రూల్ ఏం పెట్టినాడంటే, నువ్వు నా చేతిలో ఉన్నంత వరకు సురక్షితుడువు, బాగా ఉంటావు, నా చెయ్యి దాటిపోతే మాత్రం నేను ఏమీ చేయలేను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు ఉదాహరణకి నా చేతిలో ఇప్పుడు ఏముంది? ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు బాగా పనిచేస్తుంది, నేను బాగా వాడుకుంటున్నా. కొద్ది రోజుల తర్వాత ఈ ఫోన్ ఏమైందంటే చెడిపోయింది. ఏమైంది?
చెడిపోయింది, పనికి రాదు. ఏం చేసిన, దీన్ని పక్కన పెట్టేసిన. ఏం చేసిన? పక్కన పెట్టేసిన, పనికి రాదని. ఇప్పుడు చందు నా దగ్గరకు వచ్చింది, బాబాయ్ నాకు కొంచెం చదువుకొని ఫోన్ కావాలి బాబాయ్ అనేది. నా కాడ ఫోన్ ఏం లేదు మా చందు, ఇది ఒక్కటి చెడిపోయింది ఉంది, ఇంకొన్ని కొత్తది కొనుక్కున్నా, అందులో చెడిపోయింది తీసుకొని పోయి బాగు చేసుకోపోమ్మా అని చెప్పి ఈ సెల్ ఏం చేస్తా నేను చందుకి ఇచ్చిన. చందు ఏం చేసింది, ఇప్పుడు దీనికి డబ్బులు పెట్టుకొని ఒక 5,000 10,000 డబ్బులు పెట్టి ఏం చేసింది, దీన్ని బాగు చేసింది, వాడుకుంటుంది. నా ఒకరోజు నా ముందరకు వచ్చి వాడుకుంటే సెల్ ఇటు తిప్పుతుంది. నిజంగా మనకేమనిపిస్తుంది చెప్పండి? నిజం చెప్ప, మనకేమనిపిస్తుంది అప్పుడు? నేనే చేసుకుని ఉంటే బాగుంటుంది ఆ రిపేర్ ఏదో, అవునా కదా? ఆ రిపేర్ ఏదో నేనే చేసుకుని ఉంటే బాగుండునే, అనవసరంగా ఇచ్చిననే. ఇప్పుడు ఎనికి అడుగుతే ఎట్టుంటది? ఎనికి నా సెల్ నాకు ఇచ్చిందంటే అప్పుడు చెంది ఏమంటది? నా డబ్బులన్నా నాకి, లేదంటే నీ సెల్ ఎట్టయితే చెడిపోయిందో మళ్ళీ అట్నే నీకు చెడగొట్టి ఇచ్చేంత వరకు ఉండు అంటది. అవునా కదా? అంటదా అనదా? ఎవరైనా అంతే. ఇప్పుడు ఏదైనా సరే చెడిపోయిన వస్తువు మనకి ఎవరైనా ఇచ్చినారనుకో, మనం దాన్ని ఏం చేస్తాం? ఖచ్చితంగా బాగు చేసుకుంటాం. బాగు చేసినా ఒకవేళ వాళ్ళు మళ్ళీ బాగా చూసి దాన్ని బాగుంది అని మళ్ళీ అడిగినారనుకో, అప్పుడు మనం ఏమంటాం? ఫస్ట్ రిపేర్ చేయించిన ఖరీదు కట్టించి తీసుకొని పో, లేదంటే చెడిపోయినాక తీసుకొని పో. నీ వస్తువుకు మాత్రం ఆడికి పోదు, నీ వస్తువు నీకు ఎప్పుడైనా నీకు మేము ఇచ్చేదే అంటామానమా? ఇప్పుడు ఈ చెడిపోయింది నీ కాడ పెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడవు. ఇష్టపడతామా? బాగుండేదే మన కాడ పెట్టుకోవాలనుకుంటాం, అవునా కదా? యేసు ప్రభు కూడా అంతే. నువ్వు బాగా ఉంటే ప్రభు దగ్గర పెట్టుకుంటాడు. నువ్వు బాగా లేకపోతే నేను ఒక చీడ పురుగు మాదిరి తీసి అగ్ని ఆరదు దాంట్లో ఇసిరి పారేచ్చాడు. ఇంకా పోరా, నాకు నువ్వు పనికిరావు దరిద్రుడా అని ఎత్తి వాళ్ళు ఇసిరి పారేచ్చాడా? పారేయడా? ఇసిరి పారేస్తాడు. లెక్క కూడా చేయడు ఆయన. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమన్నా దయ చూపించాడు, ఏమన్నా ఆ టైంలో మా పరిస్థితి చూసి మా దీనస్థితి, అంత కథలే ఉండవు. ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చి పెట్టినాడు ఆయన. ధనవంతునికి ఏమి ఇవ్వాలనో, పేదవానికి ఏమి ఇవ్వాలనో, దరిద్రునికి ఏమి ఇవ్వాలనో, అడుక్కునే వాళ్ళకి ఏమి ఇవ్వాలనో, ఉద్యోగస్తులకి ఏమి ఇవ్వాలనో, అందరికీ ఎవరికి ఏమేం కావాలి అన్నీ ఇచ్చి పెట్టినాడు. మనమే గొంతమ్మ కోరికలన్నీ కోరి ప్రభు కాడికి వచ్చి తలకాయ తింటున్నాం మనం. ప్రభుది నాకు అది ప్రభా, ఇది ప్రభా, అట్ట చేయి ప్రభు, ఇచ్చిన దాంతో తృప్తి లేదు. ముందు మనకు లేనిపోని ఆశలు కోరికలు ఎక్కువైపోయినాయి. మామూలు కోరికలా మనం కోరేది? ఎన్ని కోరుతామో ప్రభు దగ్గరికి వచ్చి. దేవుని బిడ్డలారా, మీరు చెడిపోయి ప్రభుకు దూరంగా ఉండే బదులు చెడిపోయినా సరే ప్రభు నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గరికి రాగలిగితే మిమ్మల్ని ఆయన మళ్ళీ తిరిగి బాగు చేయగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెడిపోయి అట్లాగే లోకంలో బ్రతుకుతారా? లేదంటే ప్రభు నేను చెడిపోయిన తండ్రి, నేను పాపాత్ముడను తండ్రి, ఎన్నికలేని వాడను ఆయన ప్రభు, అవినీతి మంతుడను, వ్యభిచారిని, దొంగతనం వ్యక్తులను చేసేవాడిని, మోసం చేసే వ్యక్తిని ప్రభు నన్ను క్షమించను ఆయన. ప్రభాని నువ్వు అడగగలిగితే, మొదటగా నీతి అయిన రాజ్యాన్ని నువ్వు వెతకగలిగితే ఆయన నీకు శాంతిని సమాధానాన్ని వెగజల్లే దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా ఇట్లాంటి దేవుడు మీకు ఎక్కడ దొరకడు. కండిషన్ పెట్టింది ఒకటే, నా చేతిలో ఉన్నంత వరకు మీరు సేఫ్. నా చేతిలో నుంచి మీరు దాటిపోతే నేనేమీ చేయలేను. అన్సేఫ్. మా వల్ల కూడా కాదు. ఇంకా ఈరోజు మందిరానికి వచ్చినారు, ఒకవేళ సపోజ్ ఇక్కడ మనం భక్తి చేస్తున్నాం, యథార్థంగా ప్రభు సన్నిధిలో ఉన్నాం, ఒకవేళ దేవుడు ఇప్పుడే వస్తే నేను చెప్పగలుగుతా, ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రభు సన్నిధిలోకి ఎత్తబడగలుగుతాం. కానీ అందరం ఎత్తబడగలుగుతామని నేను చెప్పగలుగుతానా? చెప్పలేను. ఎందుకంటే కొందరినే ప్రభు దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాడు ఆయన. కొందరే పోతారు ఆయన ఇరుకు మార్గంలోకి, అందరూ పోలేరు. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? ఇసిరి నరకంలోకి అంతే అయిపోయి, నరకం నిండి ఫుల్ అయిపోతుంది, హౌస్ ఫుల్ అయిపోతుంది నరకం. నా తెలిసినంత వరకు అయితే. కాబట్టి బతుకున్నంత కాలం ఈ లోకంలో 4 మంచి పనులు చేయండి, 4 నీతి కార్యములు చేయండి, 10 మందికి న్యాయం కరెక్ట్గా చెప్పండి, అన్యాయం చేయొద్దు, అతిక్రమం చేయొద్దు, నీ చూపులతో కామముతో వాటిని నేను చూడొద్దు, చెవులతో ముసలమ్మ ముచ్చట్లు వినొద్దు, నోటితో యథార్థమైన మాటలు మాట్లాడండి,
అబద్ధాలు పలకద్దు. ఖచ్చితంగా ఉండేది ఉన్నట్టు ఆ వల్ల మనం తప్పుగా అనుకొని, చెడ్డోడు అనుకొని నీతిగా మాట్లాడండి, యథార్థంగా ఉండండి, అబద్ధాలు ఆడద్దు. నీ చేతులతో తప్పు చేయొద్దు, నీ కాళ్ళు తప్పు దారిలో నడవద్దు. నువ్వు కూర్చున్న చోట, నిలబడిన చోట ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు. హల్లెలూయా. ప్రతి చోట నీ ఎవరికి సాక్షిగా ఉండాలా? ప్రభువుకి సాక్షిగా ఉండాలి. నువ్వు ప్రభువుకు సాక్షిగా ఉండగలిగితే నిజంగా నా దేవుడు నీ దీపమును వెలిగిస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ స్థితిని బాగు చేస్తాడు, సమస్తము ఆనందముతో సంతోషముతో నింపగలుగుతాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనం ఆశీర్వదించబడాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయం ఒక మాట చూపిస్తుంది చూడండి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు? చేతులుంచి. ఈరోజు మీ మీద కూడా దేవుడు చేతులుంచి ఏం చేస్తున్నాడు చెప్పాలా? ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడని మీ మీద చేతులుంచి మిమ్మల్ని ఎత్తుకొని కౌగిలించుకోవాలని ఆశపడే దేవుడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే తండ్రి చేసిన మొట్టమొదటి పని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టినాడు. ఏమి తండ్రి, ఏం ప్రేమ ఆలోచన చేయండి. ఈరోజు తండ్రులారా మీరు అట్లా ప్రేమిస్తున్నారా? లేదంటే బిడ్డలారా మీ తల్లిదండ్రులు అట్లా ప్రేమించగలుగుతున్నారా? మరి మీ అందరి ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పదా కాదా? ఎత్తుకొని కౌగిలించుకొని ముదిమి వచ్చేంత వరకు ముద్దాడే దేవుడు మన దేవుడు. అన్ని వేళలలో అన్ని సమయాలలో మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలా? నువ్వు కూడా ప్రభువుని అన్ని వేళలో ప్రభువుని ఏం చేయాలా? స్తుతించాలా. అన్ని వేళలలో ప్రతి సమస్యలకు నువ్వేం చేయాలా? ప్రభువుని ఆగిపోకుండా ఏం చేయాలి? నువ్వు సాగిపోవాలా. ఏం చేయాలి? ఆగిపోకుండా సాగిపోవాలా. కాలు నొప్పి తీసింది, నడుము నొప్పి తీసింది, తల నొప్పి తీసింది, మందిరంగా ఆగిపోతావా? రాకుండా ఏం చేయాలా? రావాలా, సాగిపోవాలా. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా, నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. అన్ని వేళల యందు నువ్వేం చేయాలా? ప్రభుని స్తుతించాలా, ఘనపరచాలా. ఉదాహరణకి నాకు దెబ్బ తగిలింది, కరెంటు షాక్ తగిలింది కదా, మొత్తం డమ్మని. నేను దిగనా ప్రభా నీకు వందనాలు అయినా, థ్యాంక్స్ ప్రభా కాపాడినందుకు అని చెప్పిన. వందనాలు ప్రభా అని ఎందుకు చెప్పిన? తగిలినా కూడా వందనాలే, ఏమైనా కానీ ఇంకా నీ ఇష్టం. నా బ్రతుకే నీ అంకితం కదా, బ్రతుకుట నీ కొరకే, చావైనా నీ కొరకే. నిజంగా ప్రభువు నేను అన్ని వేళల్లో నీకు సహాయం చేస్తాడు. ఆయన ఒక్కడే. ఎవ్వరు నీకు ఈ లోకంలో తల్లిదండ్రులైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెలైనా సరే, వంశమైనా ఎవడైనా సరే, నీ స్నేహితుడుగా అయినా సరే, నిన్ను ఎవడు ఆదుకోవడానికి ముందుకు రాడు. వస్తారు ఎవరైనా? రారు. నన్ను కూడా ఆదుకోనికి ఎవరు లేరు. నిజంగా ఆ టైంలో ఒక దేవదూత వచ్చి నన్ను ఎత్తుకొని కిందికి దొబ్బినంత ఫీలింగ్ నాకు వచ్చింది. అంత పరిశుద్ధాత్మ శక్తి ఊగి అట్టే కిందికి దుంకినట్టే పైనుంచి. అసలు అంత పైనుంచి దుంకడం అంటే అసాధ్యం. నేను అసలు దుంకులేను ముందు అంత పైనుంచి. కానీ ఆ ధైర్యం దేవుడిచ్చి దుంకగలిగినానంటే ఎంత గొప్ప దేవుడు నిజంగా. ఇటు పక్క పొరపాటు నీళ్ళలో పడినా తలకాయ నొప్పి పోయిండు, ఇట్లా కాలంలో పడినా తలకాయ నొప్పి వచ్చిండు. ఎంత ప్రమాదం దేవుడు తప్పించినాడు. ఆయన చేతిలో ఉంటే నిజంగా మీకు ఏ అపాయం ఆయన రానియడు. నిజంగా నేను ప్రతిరోజు ప్రభు ప్రేమ చూస్తూనే ఉంటా. ఏదో ఒక విషయం, ఏదో ఒక రూపంలో ప్రభు నాకు సహాయం చేస్తూనే వస్తాడు. ఫోన్ వచ్చింది, లాడ్జీలో ఉన్నారంట వాళ్ళు. ఎక్కడ ఉన్నారంట? లాడ్జీలో ఉన్నారు. లాడ్జీలు అంటే మీకు తెలుసు కదా, మామూలుగా రూములు ఉంటాయి కదా, ఉన్నారంట. అబ్బాయి, అమ్మ, నాయన, ముగ్గురు ఉన్నారంట రూమ్లో. అబ్బాయికి క్యాన్సర్ అంట. అబ్బాయికి క్యాన్సర్. నెల రోజుల నుంచి తిరుగుతున్నారంట హాస్పిటల్లో. ఫైనల్ స్టేజ్ అంట, రేప మాప పోతాననే స్టేజ్లో ఉన్నాడంట అబ్బాయి. హాస్పిటల్కి ఎవరు చేర్చుకోవడం లేదంట.
వైజాగ్లో ఎవరో ఒక హాస్పిటల్ ఉందని చెప్తే అక్కడికి పోయినారంట. పోతే వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము చేర్చుకోము అన్నారంట. సరే అని నిన్న రాత్రి ఇంటికి వచ్చి, ఇంటికి రాని ఇల్లు దూరం అంట, ఎక్కడ వేరే ఊరంట, లాడ్జీ తీసుకొని లాడ్జీలో పనుకున్నారంట. పొద్దున్న లేవగానే వాళ్ళ అమ్మకు నిద్ర రాలేదంట రాత్రి అంతా. కొడుకుకి ఏమవుతుందో రాజా రవీంద్ర పేరు, అబ్బాయి పేరు రాజా రవీంద్ర. ఏమవుతుందో అని ఆమె బాధతో ఆయన నిద్రపోకుండా ఉంటే టీవీ పెట్టుకుంది. లాడ్జీలో టీవీ ఒక్కటే ఉంటుంది. టీవీ, ఒక ఫ్యాను, ఒక ఏసీ, ఒక మంచం, ఒక బాత్రూమ్ ఉంటుంది, అంతకు మించి ఇంకేముండవు. టీవీ ఆన్ చేయగానే రోజుసేపు దేవుని వాక్యాలు ఇందేమోలని ఛానల్ అంతా మార్చుకుంటుందంట. మార్చుకుంటే మన ఛానల్ వచ్చిందంట. ఎక్కడొచ్చిందంట మన ఛానల్? లాడ్జీలో వచ్చిందంట. ఏడొచ్చిందంట? ఇంట్లో కాదు, ఏడొచ్చిందంట? లాడ్జీలో వచ్చిందంట. పొద్దునుంచి 3 గంటల నుంచి వాక్యాలు వింటానే ఉందంట. ఒక ప్రసంగం అయిపోయినాక ఒక ప్రసంగం, ఎప్పుడు చూడలేదంట, నన్ను ఎక్కడ చూడలేదంట. నా గురించి పేరు కానీ తెలియదంట. 8 ఆ మధ్యలో నాకు ఫోన్ చేసింది. అయ్యగారు వందనాలండి అని. నాకు తెలిసిన గొంతు మాదిరి అనిపించింది. వందనాలమ్మ, బాగున్నారా? బాగున్నాడు. అయ్యగారు టీవీలో మీ ప్రసంగం వింటాను, మేము లాడ్జీలో ఉన్నాం, మా పరిస్థితి ఇది, మా అబ్బాయి క్యాన్సర్ వచ్చింది, ఫైనల్ స్టేజ్లో ఉంది, ఎవరు చేర్చుకోవడం లేదు అని నేను చెప్పి అంతా నాకు చెప్తాము, బాధ అంతా చెప్పుకుంటా ఉంది. సరే అమ్మ, నా ప్రసంగాలు నువ్వు ఎప్పుడైనా చూసినావా అంటే, ఎక్కడ చూడలేదు పాస్టర్, ఎందుకు ఈరోజు ఉదయం నుంచి మీ లాడ్జీలో టీవీ పెట్టుకొని మీ ప్రసంగాలు వింటానే ఉన్నా నేను. ఎందుకో బాధ అనిపించింది, నాకెందుకో మీతో ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఏదో మేలు చేస్తాడని ప్రేరేపణ వచ్చింది. అందుకని నేను ఇంతవరకు ఏ టీవీ పాస్టర్కు ఫోన్ చేయలేదయ్యా. ఫస్ట్ టైం మీకు మా సేవకుని కూడా నేను మా చర్చికు నేను పెద్దగా ఎప్పుడు పోను. ఎందుకో నాకు మీ మీద ఆశ కలిగింది, ప్రార్థన చేసుకుని ఫోన్ చేసింది, మాట్లాడింది, మొత్తం చెప్పింది. నేను చెప్పిన, అమ్మ నేను ప్రార్థన చేస్తాలే, రాసుకుంటాలే అని చెప్పిన. సరేనమ్మా ఉంటాను అని అన్నా. అంటే నా మనసులో దేవుడు ఒక మాట్లాడుతున్నాడు, ఏంద్రా ఉంటా అంటున్నావు, ఏదో మాట్లాడు ఫోన్లో అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా వినపడుతుంది నాకు ఆ స్వరం. ఉంటా అంటున్నావు ఏంద్రా, మాట్లాడు. అమ్మమ్మమ్మ అయ్యగారు చెప్పండి అయ్యగారు, ఒకసారి మీ అబ్బాయి ఉంటే మీ అబ్బాయికి ఫోన్ ఇమ్మా, దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు అని ఆ అబ్బాయికి ఫోన్ ఇచ్చింది. ప్రార్థన చేస్తా ఉంటే మనసులో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ అబ్బాయి నేను ముడతా, నాకు సాక్షిగా నిలబెట్టుకుంటా, ఆ అబ్బాయిని నేను భద్రపరుస్తా, కాచి కాపాడుతా, హాస్పిటల్ వైద్యం అందుతుంది, అన్నీ నేను చేపిస్తా అబ్బాయికి, ఆ అబ్బాయి బతుకుతాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసిన వాళ్ళ అమ్మకు ఫోన్ ఇచ్చినాడు. వాళ్ళ అమ్మ నాతో మాట్లాడింది, అమ్మ మీరు 10 గంటలకు హాస్పిటల్కి పోండి, మీరు జాయిన్ అయిపోతారు, ఖచ్చితంగా మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారని చెప్పిన. ఆమె నాకు ఇప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చింది. అంటే దాని అర్థం ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారనే నాకు భావం. హల్లెలూయా. ఖచ్చితంగా అంటే మీరు ప్రభు చేతిలో ఉంటే, లాడ్జీలో ఉండే ఆ క్యాన్సర్ పేషెంట్ కొరకు నేను ప్రార్థన చేసినానంటే ఇంకా నన్ను దేవుడు ఎంత వాడుకుంటున్నాడో మీ ఊహకే నేను అందిస్తా ఉన్నా. అట్లా అంటూనే నన్ను దేవుడు చంపుకుంటాడా? కరెంటు శాఖలు నన్ను ఏం చేయగలుగుతాయి చెప్పండి? అంతమంది కొరకు ప్రభు నన్ను వాడుకుంటున్నాడంటే సైతాను గాడు నన్ను అపహరింపగలుగుతాడా? అపహరించలేడు. హల్లెలూయా. అందుకే అన్ని వేళలందు నువ్వేం చేయాలి? ప్రభుని స్తుతించాలి. నిజంగా దేవుడు చేసిన మేలులు మన ఊహకు అందవు. అట్లాంటి కార్యాలు చేసినాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో దేవుడు చేసినాడు. గర్భఫలం ఇచ్చినాడు కొంతమందికి, కనీసం ప్రార్థన కూడా రారు. ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు, కనీసం ప్రార్థనకి రారు. ఎన్నో చేసినాడు దేవుడు. ఉద్యోగాలు అయితేనేమి, వివాహాలు అయితేనేమి, ఇంటికాడ ఖాళీగా అటు ఇటు తిరుగుతారు, వంటలు అవి ఇవి చేసుకుంటా ఉంటారు. కానీ ఒరే ఈరోజు ఏముంది పా, చర్చికి పోయి రోజు కూర్చొని మళ్ళీ వచ్చి చేసుకుందామా పనులు అనే ఆలోచన కూడా రాదు కొంతమంది. ఆగిపోతానే ఉంటారు బతుకంతా, చర్చికి రాకుండా, ప్రభు కాడికి రాకుండా. ఆగిపోయే బ్రతికే. కానీ నేను చెప్తున్నాను, యేసుతో సాగిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పండగ వస్తుంది, ఇండ్లు ఆకిలంతా దులుపుకుంటాం, దుమ్ము ధూళి ఏమంటారు బూజు అంతా కొట్టుకుంటాం. ఇంట్లో ఉండే పైన అటక మీద ఉండే డేశాలు బోకులు అన్ని దించి కడుక్కుంటారు. పాత బట్టలు అన్ని మార్చి కొత్త బట్టలు మారుస్తారు. రగ్గులు కవర్లు అన్ని మారుస్తారు. సోఫాల మీద, పరుపుల మీద అన్ని మార్చి ఇళ్ళంతా కొత్తగా చేసుకుంటారు. కానీ బతుకు మాత్రం అట్నే ఉంటది. హృదయం ఇంకా అట్నే ఉంటది. అదే కోపం, అదే పగ, అదే బూతులు, అదే తిండిపోతనం, ఆశతనం.
కామ కోరికలు, వ్యభిచారం, దొంగతనం, మోసాలు, అబద్ధాలు, అన్యాయమైన తీర్పులు, రాజకీయాలు, ఎన్నో ఎన్నో. ఇండ్లు మారితే దేవుడు రాడు, గుర్తుపెట్టుకోండి. ఇండ్లు నీటిగా ఉంటే యేసయ్య వచ్చడని భ్రమలో ఉండాకండి. నీ హృదయం అనే ఇండ్లు పరిశుద్ధంగా ఉండాలా. హల్లెలూయా. నీ హృదయంలో దేవుడు నివసిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. నీ హృదయం బాగుండాలమ్మా దేవునికి. నువ్వు ఆయన చేతిలో ఉండాలా, అది కావాలా దేవునికి. ఇంటి ముందర పేడ అల్లుకుంటే దేవుడు వచ్చాడని, లేదంటే ఇండ్లంతా సీరియల్ సెట్లు వేసుకొని దిగేసుకుంటే దేవుడు వచ్చాడని యాడన్న బైబిల్లో ఉందా? యాడలేదు. నేను నీ హృదయమైన తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎక్కడున్నాడంట ఆయన? నీ హృదయం అనే తలుపు కాడ ఉన్నాడు ఆయన. దీనికి నువ్వు సీరియల్ సెట్ వేయగలుగుతావా? పేడలగలుగుతావా? దుమ్ము ధూళి క్లీన్ చేసుకోగలుగుతావు? దీన్ని యేసు రక్తము ప్రోక్షించుకుంటేనే నువ్వు పరిశుద్ధనిగా మార్చబడగలుగుతావు. యేసు రక్తము చిందించుకో. హిందువులను చూసుకోండి, ముస్లింలను చూసుకోండి, వేరే మతాలు ఎంతమంది అని చూసుకోండి, వాళ్ళ ఇళ్ళల్లో ఖచ్చితంగా దేవుని గూడు అని పెట్టుకుంటారు. ఒకటి దేవునికి ఒక గది పెట్టుకుంటారా? పెట్టుకోరా? ఏమ్మా క్రైస్తవులకు ఉన్నాయా దేవుని గుళ్ళు? ఒక ప్రార్థన గది ఏమన్నా కట్టుకున్నారా? ఒక్కడన్నా మేము ప్రార్థన చేసుకోనికి మాకు ఒక రూమ్ కావాలా అని ఒక్కడన్నా ఆలోచన చేసేటోడు ఉన్నాడా? పూజలు చేసేవాళ్ళు వాళ్ళ పూజల గదులు చూసినారా మీరు ఎట్లుంటాయో? వాళ్ళ వాకిళ్ళు, వాళ్ళ లైట్లు, వాళ్ళ డెకరేషన్, ఆ గదికి ఎంత సొగసు చేసుకుంటారంటే అంత సొగసు చేసి పెట్టుకుంటారు. మనకు ఒక గూడు, ఊరికి ఒక మూలని ఇంట్లో ఒక గూడు, ఒక చిన్న రాయి, ఆ రాయి మీద ఒక న్యూస్ పేపర్ కాగితం పరిచి దాని మీద ఎంత గందరగోళం చేస్తారు. ఒక ప్రార్థన గది నీకు లేదు. క్రైస్తవు నిజంగా ఒక ప్రార్థన గది లేదండి. క్రైస్తవునికి హృదయంలో గది లేదు. యేసు ప్రభుకి ఇంట్లో ప్రార్థన గది లేదు. ఎట్లా? నువ్వు ఇల్లంతా శుభ్రపరచుకొని దేవుని గది లేకపోతే ఎట్లా? నేను అందుకే ఒక పక్కన ఒక చిన్న రూమ్ కట్టుకున్నా, ప్రార్థన గది. సమయం దొరికిన పిల్లల నుంచి వాకిలు తీసి దాంట్లో నుంచి అట్టే చుట్టూ రౌండ్గా తిరిగి నుంచి మోకాలంగి ప్రార్థన చేసుకుని గంటకు వస్తున్నా. ప్రార్థన గది ఉండాలా ఖచ్చితంగా. ఒక చిన్న గది, కనీసం ఒక గది అన్న మనకు ఉండాలా. మోకాలంగి ప్రార్థన చేసుకొని మనసారా మనశ్శాంతిగా నెమ్మదితో ప్రార్థన చేసుకొని ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలగాలి. అట్లాంటి జీవితం నువ్వు ప్రారంభం చేయి. నీ హృదయంలో ప్రభుకి స్థానమే. అది కానీ నువ్వు చేయాల్సిన పని లోకంలో ఆచారాలు, పద్ధతులు అన్నీ తెచ్చి ప్రభుకు పొయ్యొద్దు. ప్రభు ఏ దాన్ని కోరినవాడు కాదు. ఆయన నీ అందమును కోరేవాడు కాదు, నీ అర్పణ కోరేవాడు కాదు, నీ అలంకరణ కోరేవాడు కాదు, లేదంటే ఏదో చేయాలని దేవుడు కోరేవాడు కాదు. దేవుని కావాల్సింది నీ హృదయం. తర్వాత అన్ని నువ్వు ఏం చేయాలంటే తర్వాత అన్నీ చేయి. ముందు నీ హృదయంలో యేసయ్య ఉన్నాడు, నీ పిల్లల హృదయంలో యేసయ్య ఉన్నాడు, నీ భర్త హృదయంలో యేసయ్య ఉన్నాడు. లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ముందు దాని గురించి సాధించు. నీ భర్తను మారు మనసుకు నడిపించుకో, నీ పిల్లలను మారు మనసుకు నడిపించుకో. ఈ చిన్నది దేవుని చేతిలో పడింది, లేచింది. ఈ 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయిన ఈ స్త్రీ లేచింది. నీ కుటుంబం మాత్రం ఇంకా లేయలేకే పోతుంది. నువ్వు ఒక్కదానివే బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చావు. ఏమ్మా నీ కూతురేది? ఏమ్మా నీ కొడుకేడి? ఏమ్మా నీ భర్తేడి? ఒకడు పనికి పోయినాడు, ఒకదానికి సిగ్గు, ఒకడేమో గేములు. ఏంది ఇది? ఏం కుటుంబం నాయన ఇది? సైతానికి వాడు చెల్లా చెదురు చేస్తాడే, చేయడం లేదా? చేసి పారేస్తున్నాడు చెల్లా చెదురుబాటు. భర్త చాటున భార్య ఉందా ఈ కాలంలో? లేదు. పోనీ భార్య భర్తల తల్లిదండ్రుల చాటున పిల్లలు ఉన్నారా? లేదు. స్వాతంత్రం ఎక్కువైపోయింది. ఇప్పుడు పాపం ఎక్కువైపోయింది. ఇప్పుడు పాపానికి దాసులం అయిపోయింది. ఈ యొక్క సమయంలో అందరినీ బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, పవిత్రపరిచే దేవుడు మన యేసు తప్ప ఈ లోకంలో ఎవరికి, ఆయన తప్ప ఇంకొకరు ఎవరు లేరు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.